నమస్తే. ఒక చిన్న మంచి మాట. మనము సుఖ సంతోషాలతోటి ఉన్నప్పుడు, ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు 90% భగవంతుడు మనకి గుర్తురాడు. మన కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా గుర్తొస్తాడు. ఎన్నో ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటాము, ఎన్నో మొక్కులు మొక్కుతూ ఉంటాము. అట్లా కాకుండా సర్వకాల సర్వావస్థల యందు భగవన్నామ స్మరణలో మనం మునిగి తేలుతూ ఉంటే ఎప్పుడు భగవంతుణ్ణి మనము మన మనసులో నిలుపుకొని గనక ఉంటే డెఫినెట్గా భగవంతుడు మనకి అండగా దండగా ప్రతి క్షణం ఉంటాడు. అంతేకాకుండా కష్టకాలంలో ఆ కష్టాలని సమస్యల్ని ఎదుర్కొనే శక్తి మనకి ప్రసాదిస్తాడు. కష్టాలు నష్టాలు తీసేస్తాడని కాదు, వాటిని ఎదుర్కొని ధైర్యంగా ఓవర్కమ్ అయ్యే యాటిట్యూడ్ మనకి ప్రసాదిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణలో మనము తరించాలి.